రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డీజీపీ జితేందర్. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని చెప్పారు డీజీపీ. ఇటీవల జరిగిన పరిణామాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సిపిలకు సూచించారు డీజీపీ. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలన్నారు డీజీపీ. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డీజీపీ జితేందర్. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని చెప్పారు డీజీపీ. ఇటీవల జరిగిన పరిణామాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సిపిలకు సూచించారు డీజీపీ. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని జితేందర్ విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలన్నారు డీజీపీ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యూ. జ్యోతి, హైదరాబాద్ ఇటు సైబరాబాద్ ఈ రెండు కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు నిన్నటి నుంచి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. సో దీంతో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా ఉంది ఏంటిది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. సో దీనిపైన డీజీపీ ఈ మూడు కమిషనరేట్లకు సంబంధించి ట్రై కమిషనరేట్లు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ ఈ ముగ్గురు కమిషనర్లతోటి రివ్యూ మీటింగ్ నిర్వహించారు, కాన్ఫరెన్స్ పెట్టారు. సో ఈ మూడు కమిషనరేట్లలో ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు ఉండకూడదు, ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనుకుంటారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి, అది ఎవరైనా ఎంతటి వారైనా. ఇట్లాంటి ఇటు ర్యాలీలు కానీ సమావేశాలు కానీ నిర్వహించేటప్పుడు తప్పకుండా ముందస్తుగా పోలీసుల సమాచారం తీసుకోవాలి. పోలీసులు ఏదైనా పర్మిషన్ ఇస్తే తప్ప ఇట్లాంటి సభలు సమావేశాలకు అనుమతి లేదంటూ కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఇటు గచ్చిబౌలి దగ్గర పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నిన్న జరిగిన గొడవ కానీ, ఆ తర్వాత ఈ రోజు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ నేతలు, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అటు డైరెక్ట్ గా ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పడం, అలాగే నిన్న జరిగిన దాడిపైన మేము రివెంజ్ తీసుకుంటాం, మళ్ళీ రేపు చూసుకుందాం అంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ. సో దీంతో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా తిరిగి మళ్ళీ ఇటు అరికపుడి గాంధీ ఇంటికి చేరుకుంటున్నారు. సో అక్కడ ముట్టడించేందుకు కానీ లేకపోతే దాడి చేసేందుకు కానీ ప్రయత్నిస్తున్నారనే సమాచారం వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ అన్నిటి ఇష్యూస్ వల్ల తిరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సో ముందస్తుగానే ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడతారో సో వాళ్ళపైన సర్వీలియన్స్ ఉంచండి, అలాగే వాళ్ళను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయండి అంటూ కూడా సిపిలకు డీజీపీ సమాచారం ఇచ్చారు. సో ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళపైన చర్యలు ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఈ నిన్న జరిగిన గొడవతోటి తెలంగాణ, ఆంధ్ర ఇష్యూ కూడా కొంతమంది బయటికి తీసుకురావడానికి చూస్తున్నారు. సో ఆ బేసిక్ లో కొన్ని గొడవలు సృష్టించడానికి చూస్తున్నారని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానిపైన కూడా దృష్టి ఉంచండి. సో ఎవరైనా ఇట్లాంటి మీటింగ్లు పెట్టినా, ఇట్లాంటి కామెంట్స్ చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా డీజీపీ ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారమే ముగ్గురు కమిషనర్లు కూడా దీనిపైన మేము స్ట్రిక్ట్ గా ఉంటామని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చేది ఇంకొక 3 days అయితే హైదరాబాద్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ వినాయక నిమజ్జనం కూడా ఉంది. ఒక వైపు అది, ఆ తర్వాత మిలాదున్ నబీ ఉంది. సో ఇట్లాంటి బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి ముందుగానే ఒక 2-3 days ముందు ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇట్లాంటి గొడవల వల్ల జరిగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్ట్రిక్ట్ గా ఉండాలంటూ కూడా డీజీపీ ముగ్గురు సిపిలకు ఆదేశాలు జారీ చేశారు.